కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు స్వయంభవంగా వెలిసి చిన్న తిరుపతిగా పేరుగాంచి ద్వారకా తిరుమలగా కొనియాడబడే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని, అదేనండి ద్వారకా తిరుమలను, ద్వారకుడు అనే మహాముని గొప్ప తపస్సు చేసి స్వామివారి పాదపూజను కోరుకున్నారు. దానికి స్వామివారు అనుగ్రహించి పాదపూజని చేసుకోవడానికి తన పాదాలని ఆ మహామునికి వసంగి తన హృదయం నుండి పైకి భక్తులకు కనిపించేటట్టుగా వెలిశారు. వైష్ణవ మత ప్రచారకులైనటువంటి రామానుజాచార్య వారు ఈ గుడిని దర్శించి ఆ వెలిసినటువంటి విగ్రహం వెనుకాల సంపూర్ణ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ విగ్రహాన్ని చూడటం వలన ధర్మార్థ కామ మోక్షాలు చేకూరుతాయని, మోక్షం సిద్ధిస్తుందని ద్వారక మహర్షి దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపు చూస్తూ తపస్సు చేశారు. దానికి ప్రతిఫలంగా స్వామివారు ఉత్తరం వైపు నుంచి దక్షిణం వైపు చూస్తూ ఆ మహర్షిని అనుగ్రహించారు. దీని కారణం చేతే స్వామివారు దక్షిణాభిముఖుడై దక్షిణం వైపు చూస్తూ ఉంటాడనమాట.